రాయలసీమలో రాజకీయం హాట్ గా సాగుతోందా? ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తుంటే ఎలా అడుగు పెడతావో చూస్తానంటూ అధికార పార్టీ నేత సవాల్ విసురుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పోలీసులకు అగ్ని పరీక్షగా మారిందా? ఇంతకీ ఆయన్ను నియోజకవర్గంలో ఎందుకు అడుగు పెట్టనీయడం లేదు? ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆ నియోజకవర్గం ఎప్పుడూ రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేతలకు చుక్కలు చూపించారు. తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు. ఒకానొక సమయంలో జేసీ ప్రభాకర్ నియోజకవర్గం వదిలేసి హైదరాబాద్ లో తలదాచుకునే పరిస్థితిని కల్పించారు. అప్పట్లో ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో అసలైన ఫ్యాక్షన్ పాలిటిక్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను తాడిపత్రిలో జేసీ అడుగు పెట్టనీయడం లేదు. ఇద్దరి మధ్య ఫైట్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ ఆయన్ను మాత్రం సొంత ఇలాకాలో అడుగు పెట్టనీయడం లేదు. దాంతో విసిగిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను అనంతపురం వెళ్లేందుకు అనుమతించాలని ఎస్పీకి లేఖ రాశారు. ఇప్పుడు పెద్దారెడ్డి లేఖపై ఎస్పీ స్పందన ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎందుకంటే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30న ఏపీ హైకోర్టు సానుకూల ఆదేశాలిచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కూడా కల్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాల అమలుకు నోచుకోవడం కష్టమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయనని తేల్చి చెప్పారు. ఇటీవల పోలీసుల కన్ను కప్పి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుంచి బయటకు పంపారు. మరోవైపు పెద్దారెడ్డి వచ్చాడని తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపైకి దాడికి సిద్ధం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు మరోసారి అనంతపురం ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు. అయితే ఏడాది కాలంగా పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పెద్దారెడ్డి విషయంలో పోలీసులు సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తున్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు. దాంతో పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ ఇప్పట్లో లేనట్టే అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన లీడర్ను సొంత ఇలాకాలో తిరగనీయకపోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. చూడాలి మరి ఈ విషయంలో పోలీసులు ఏం చేస్తారో.